ఈక్వల్ సెట్స్ అమ్మా. ఈక్వల్ సెట్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటూ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే అప్పుడు ఏ బిని ఏమంటాం మనం? ఈక్వల్ సెట్స్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఏ ఈక్వల్ టు బితో డినోట్ చేస్తాం. కాబట్టి if every element of A, if every element of A is in B, and every element of B is in A, then the sets A and B are called equal sets, and it is denoted by A equal to B. It's an example. If A equal to A, B, C and B equal to C, B, A, then A equal to B. ఏమండి? ఎందుకంటే ఇక్కడ ఆర్డర్కి మనం ప్రయారిటీ ఇవ్వం కాబట్టి ఆర్డర్ ఎలా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ కానీ యూనియన్ కానీ ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకోలేదు. చెప్పుకోలేదు సార్. సరే, అయితే ఇప్పుడు యూనియన్ ఆఫ్ సెట్స్ చెప్పుకుందాం. కార్డినల్ నెంబర్ చెప్పేసాను. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే ఆరమ్మ, గుర్తుపెట్టుకోండి. The union of two sets అంటే నాన్ ఎంప్టీ సెట్స్ అనే. మళ్ళీ నేను ప్రత్యేకంగా నాన్ ఎంప్టీ సెట్స్ అని చెప్పట్లే, అందులో ఖచ్చితంగా ఏదో ఒక్క ఎలిమెంట్ అయినా ఉంటుందని. ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్ A and B is denoted by A union B, and A union B contains all these elements which are in A, which are in either A and right, either A or B or both. చూడండి, ఆర్ బోత్. ఒక్క నిమిషం. కాబట్టి
ఎగ్జాంపుల్ చూద్దాం. If A equal to 1, 2, 3, 4, 5, 6 and B equal to and B equal to 3, 5, 6, 7, 8, 9, then A union B equal to ఏమవుతుందండి? మొత్తం ఎలిమెంట్స్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఏమండి? నెక్స్ట్ తర్వాత ఇంటర్సెక్షన్ అమ్మా. ఇంటర్సెక్షన్. The intersection of two sets. The intersection of two sets A and B is denoted by A intersection B, A intersection B, and A intersection B contains ఏం చెప్పుకున్నాం మనం? బోత్ A contains those elements అవి ఎందులో ఉండాలి? ఏలోను బిలోను రెండింటిలోనూ కూడా ఉండాలమ్మా. which are in A and are also in B that is common elements of A and B. Common elements of A and B. ఇవైతే యూనియన్ అయితే టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ A and B వితౌట్ రిపిటేషన్. టోటల్ అంటే సమ్ చేయమని కాదు, మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఉండాలి. దట్ ఈస్ టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ A and B without repetition. దాని మీనింగ్ కదమ్మా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. 5 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, if A equal to 1, 2, 3, 4, 5, 6 and B equal to 3, 5, 6, 7, 8, 9, then A intersection B equal to కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయమ్మా? A కి B కిను 3, 5, 6 అవుతాయమ్మా. 3, 5, 6 ఏమా? నెక్స్ట్ తర్వాత అమ్మ ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ చెప్పాను కదా నేను. Yes, sir. చిన్న నోట్ పాయింట్ రాద్దాం మీకు తెలియడం కోసం. నోట్ a set which has at least one element the set is called ఏమని చెప్పచ్చు? ఈ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పచ్చు. ఇది మీకు అర్థమైతే రాయకండి, ఎందుకని అవసరం. ఒక ఎలిమెంట్ అయినా ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటాం కదా, లేదంటే ఈ మ్యాటర్ రాయకండి. ఏమండి? తర్వాత ఈసారి యూనివర్సల్ సెట్ అమ్మాయి. యూనివర్సల్ సెట్
universal set. The set which contains all the elements under consideration in a particular problem. Is called the universal set. Is called a universal set. General ga universal set ఎలా డినోట్ చేస్తామంటే generally it is denoted by S, capital S or mu. Next, complementary set. Complementary set. Complementary set అంటే ఏం చెప్పుకున్నాం? Let P is a subset of S. Okay? P is subset of S. Then the complement of P is denoted by P complement or P dash. P complement or P dash. P complement or P dash contains all the elements in S, but not in P. దీన్ని ఎలా రాస్తాం అంటే S minus P కింద రాస్తామని చెప్తున్నాం కదా. That is P complement or P dash equal to S minus P. That equals X such that X belongs to S and X does not belongs to P. ఏమంటే P లో ఉండదు, S లో ఉంటుంది. అలాంటి సెట్ మనం ఏమంటాం అంటే P కాంప్లిమెంట్ అంటాం. దాన్ని P కాంప్లిమెంట్ P పవర్ C ఆర్ P డాష్ తో డినోట్ చేస్తాం. ఏమంటే ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒకసారి డిమోర్గన్ లాస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ గురించి చెప్పుకొని ఈక్వలెంట్ సెట్ గురించి చెప్పుకొని ఆ తర్వాత మనం రిలేషన్స్ ఫంక్షన్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెట్ S equal to 1 2 3 4 5 6 7 8 9 10 and P equal to 1 2 3 5 7, then P complement equal to S minus P equal to అంటే S లో ఉండాలి, P లో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ అంటే P లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసి పడేస్తే సరిపోతుంది. ఇంకా 1 2 3 5 7 తీసేస్తే 4 6 8 9 10 అంతే. అమ్మా నేను బ్యాక్ రాసాను అమ్మా.
ఇప్పుడు క్యూ అని కూడా తీసేసుకుంటాను, ఇందులోనే తీసేసుకుంటాను నేను. లెట్ క్యూ ఈక్వల్ టు ఏమందామంటే 1 2 3 4 5 6 8 9. Then q complement or q dash equal to s minus q. S minus q equal to s లోంచి q తీసేస్తే ఏమొస్తుందమ్మా? 1 2 3 7 10. ఏమా? ఇప్పుడు p కాంప్లిమెంట్ ఉంది, q కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఈసారి మనం p యూనియన్ q ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. p అంటే ఏంటి? 1 2 3 5 7. యూనియన్ q అంటే ఏంటి? 4 5 6 8 9. ఈ రెండు యూనియన్ చేస్తే మొత్తం ఆల్ ది ఎలిమెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 అవుతుంది. ఇప్పుడు p యూనియన్ q హోల్ కాంప్లిమెంట్ చేస్తే s మైనస్ p యూనియన్ q అవుతుంది. దట్ ఈక్వల్ టు s మైనస్ p యూనియన్ q అంటే p యూనియన్ q తీసేస్తే ఇంకేముంటుంది? సింగిల్టన్ 10 ఉంటుంది అంతే s లో. కాబట్టి ఈసారి p కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే p కాంప్లిమెంట్ అంటే 4 6 8 9 10. 4 6 8 9 10. ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్ అంటే 1 2 3 7 10. ఈ రెండిలోనూ కామన్ గా ఉన్న పార్ట్ ఏంటి? నెంబర్ ఏంటి? ఎలిమెంట్ ఏంటి? 10. దేర్ఫోర్ p కాంప్లిమెంట్ p యూనియన్ q హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు p కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్. యూనియన్ కాస్త కాంప్లిమెంట్ అది ఇంటర్సెక్షన్ గా మారిపోతుంది. ఇది 1 అనండి. అలాగే ఈసారి p ఇంటర్సెక్షన్ q ఈక్వల్ టు p ఇంటర్సెక్షన్ q అంటే p అంటే 1 2 3 5 7. ఇంటర్సెక్షన్ q అంటే 4 5 6 8 9. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పెడితే ఏమొస్తుంది? కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 5 ఒకటే ఉందమ్మా. దినమా ఇంకేమైనా ఉన్నాయా? 5 ఒకటి. ఇప్పుడు p ఇంటర్సెక్షన్ q హోల్ కాంప్లిమెంట్ పెడితే s మైనస్ p ఇంటర్సెక్షన్ q. దట్ ఈక్వల్స్ p ఇంటర్సెక్షన్ q తీసేస్తే మిగిలిన నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి, ఎలిమెంట్స్ అన్ని. 1 2 3 4 6 7 8 9 10. ఇప్పుడు ఈసారి p కాంప్లిమెంట్ యూనియన్ q కాంప్లిమెంట్ చేస్తే p కాంప్లిమెంట్ అంటే 4 6 8 9 10. 4 6 8 9 10 యూనియన్ q కాంప్లిమెంట్ 1 2 3 7 10. ఈ రెండు యూనియన్ చేస్తే మొత్తం ఎలిమెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి 1 2 3 4 6 7 8 9 10. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే p intersection q whole complement equal to p complement union q complement. This is equation 2 and therefore the equations 1 and 2 are called De Morgan's laws. De Morgan's laws. నెక్స్ట్ సారీ ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటో చెప్పుకున్నప్పుడు కార్డినల్ నెంబర్ మన ఇది వెన్ డయాగ్రామ్ చెప్పుకుందాం. అలాగే పవర్ సెట్ కూడా చెప్పుకోవాలమ్మా. ఈక్వలెంట్ సెట్స్, ఈక్వివాలెంట్ సెట్స్. If n of a equal to n of b, then the sets a and b are called equivalent sets.
ఈక్వలెంట్ సెట్స్. ఎగ్జాంపుల్, if A equals 1 2 3, B equals 4 5 6, then n of A equal to n of B equal to 3. So the sets A comma B are called equivalent sets. Equivalent sets, but not equal sets. But not equal sets. ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాలి. ఈక్వలెంట్ సెట్స్ అవ్వాలి అంటే, ఈక్వివలెంట్ సెట్స్ అవ్వాలంటే కేవలం కార్డినల్ నెంబర్ ఈక్వల్ అయితే చాలు. కాబట్టి చిన్న నోట్ పాయింట్ రాసుకుని పవర్ సెట్ లో వెళ్తాం. చిన్న నోట్ పాయింట్, ఈక్వల్ సెట్స్ are equivalent, but the converse లేదంటే but equivalent sets need not be equal. Equivalent sets need not be equal. ఏమా ఇది నోటు. నెక్స్ట్ పవర్ సెట్ అమ్మా. పవర్ సెట్, పవర్ సెట్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? లెట్ ఏ బి ఏ నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఇట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ is called the power set of A. The power set of A, and it is denoted by P of A. Yeah, P of A. Example, if A equals 1 2 3, then P of A equals empty set comma singleton 1 comma singleton 2 comma singleton 3 comma 1 2 comma 2 3 comma 3 1 comma 1 2 3. 1 2 3 రాసుకున్నాం. సార్ వెన్ డయాగ్రామ్స్ ఫస్ట్ ఏమో పీ కాంప్లిమెంట్ గురించి చెప్పుకున్నాం. పీ తీసుకున్నాం, ఎస్ తీసుకున్నాం. పీ లేని పార్ట్ ఏమో పీ కాంప్లిమెంట్ అన్నాం కాబట్టి ఎస్ మైనస్ పీ అంటే ఇది డార్క్ సీన్ ప్లేస్ ఏదైతే ఉందో అది వస్తుంది. పీ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ పీ ఈక్వల్ టు 0 రాస్తాం. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బిని ఏ యూనియన్ బి చెప్పుకున్నాం. ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి గురించి చెప్పుకునేటప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇది ఇందులోనే చూపించవచ్చు మనం. ఎందుకు లేదు, వేరే డయాగ్రామ్ చూపిద్దాం. ఏ యూనియన్ బి
అమ్మా అర్థమవుద్దమ్మా మీకు? లేకపోతే ఇలా రాద్దామా? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములా కూడా కింద రాసేస్తాను, చూసుకోండి. A, B, B, 2 non-empty sets, then empty sets అయినా పర్వాలేదు, then n of A union B equal to n of A plus n of B minus n of A intersection. ఏమండి? తర్వాత మరొకటి మూడోది, if A intersection B equal to 5, then అమ్మాయి చెప్పేసినట్టున్నానమ్మా, డిజైన్ సెట్స్ చెప్పానమ్మా నేను. A and B are called, చెప్పానమ్మా? మాట్లాడరేటమ్మా? డిజైన్ సెట్స్ ప్రోగ్రామ్ చెప్పానా? Yes, ఇది sir. చెప్పానా? చెప్పలేదు సార్. డిజైన్ సెట్. నెక్స్ట్ దెన్ n of A intersection B ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అయిపోతుంది. n of పై పైలో ఎలిమెంట్స్ ఏముంటాయి? 0. ఏమండి? దెన్ n of A union B ఈక్వల్ టు n of A plus n of B అవుతుంది డిజైన్ సెట్స్ అయినప్పుడు. ఏమండి? అక్కడ మనకి P of A ఈక్వల్ టు P of A union B ఈక్వల్ టు P of A plus P of B అవుతుంది. అది ప్రాబిలిటీ ఫంక్షన్ యొక్క థర్డ్ కండిషన్ ప్రకారం. తర్వాత ఫోర్త్ వన్ అమ్మాయి సార్, n of A union B union C equal to n of A plus n of B plus n of C minus n of A intersection B minus n of B intersection C minus n of C intersection A plus n of A intersection B intersection C. ఏమండి? అలాగే if A, B, C are mutually disjoint sets మాట. mutually disjoint sets then అమ్మ మ్యూచువల్లీ డిజాయింట్ అంటే ఏంటమ్మా? అమ్మా ఇంటర్సెక్షన్ 5 మ్యూచువల్లీ పెయిర్ వైజ్ డిజాయింట్ అన్నమాట. మ్యూచువల్లీ అంటేనే మనం అక్కడ ఏం చెప్తాం? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఎగ్జాస్టివ్ అన్నప్పుడు పెయిర్ వైజ్ డిజాయింట్ అనే కదా చెప్తాం మనం. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే అవునా? ఎస్ సార్. మ్యూచువల్లీ పెయిర్ వైజ్ అని రాద్దాం లేదు. మ్యూచువల్లీ డిజాయింట్ సెట్స్ అంటేనే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు పై అవుతుందని. దెన్ P of A union B union C equal to P of A plus P of B plus P of C. ఎందుకంటే సిన్స్
A intersection B equal to B intersection C equal to C intersection A equal to 5 కాబట్టి అంటే ఇప్పుడు n of A intersection B equal to n of B intersection C equal to n of C intersection A equal to 0 ఏమా అందువల్ల ఈ విధంగా మారిపోతుంది అన్నమాట ఫార్ములా ఏమా ఇంకేముంది అంతే అంతేనమ్మా రాసుకున్నామా సార్ టీకా రాయాలి కదా సార్ లాస్ట్ లో పీ రాసాం సార్ అని రాయాలి కదా సార్ సరే ఎన్ పెరుగు ఎన్ 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 మీకు ఎన్నోసార్లు చేయడమా అవసరం లేదా A union B is equal to B, sir. బి లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తానులేండి A equal to 1 2 3 B equal to 1 2 3 4 5 then A union B equal to 1 2 3 4 5 రాసొచ్చా అమ్మా లేకపోతే 1 2 3 యూనియన్ అని రాయాలా అక్కర్లేదు కదా బి అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి 1 2 3 దట్ ఈక్వల్ టు ఏ ఏమంటే ఏ సబ్సెట్ బి అయిందంటే ఏ యూనియన్ బి ఏమవుతుందంటే పెద్ద సెట్ వస్తుంది బి వస్తుంది అది ఇంటర్సెక్షన్ వచ్చేటప్పటికి చిన్న సెట్ వస్తుంది ఏ వస్తుంది అన్నమాట అంతే ఇది ఈ పాట కూడా రాసుకొని చిన్న పాట అది పోతే మనం వెళ్ళిపోతాం రిలేషన్స్ కంప్లీట్ సార్ నెక్స్ట్ ఈసారి సైడ్ హెడింగ్ ఆర్డర్డ్ పేర్ అమ్మా ఆర్డర్డ్ పేర్ ఆర్డర్డ్ పేర్ అంటే ఏం చెప్పుకున్నాం 2 సెట్స్ ఏబి తీసుకున్నప్పుడు ఏలో ఒక ఎలిమెంట్ ఏ అనేది బిలో ఒక ఎలిమెంట్ బి అనేది స్మాల్ బి తీసుకుని ఆ రెండింటిని ఒక బ్రాకెట్ లో ఉంచితే దాన్ని ఆర్డర్ పేర్ అంటామని అక్కడ ఏనేమో ఫస్ట్ కాంపోనెంట్ లేదా సెకండ్ కాంపోనెంట్ లేదా ఫస్ట్ కోఆర్డినేట్ లేదా సెకండ్ కోఆర్డినేట్ అని లేదా యాబ్సిస్ అండ్ ఆర్డినేట్ అని చెప్పి అంటామని చెప్పుకున్నాం మనం ఏమా కాబట్టి లెట్ ఏ కమ బిబి 2 non-empty sets ante if A belongs to A and B belongs to B then bracket A comma B is called an ordered pair here A is called first coordinate లేదా first component or first coordinate. B is called second coordinate లేదా second component or second coordinate. Second coordinate. నెక్స్ట్ ఈసారి కార్టీజియన్ ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం అన్నమాట. కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్. కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్. ఏమండి కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 సెట్స్ లోని ఎలిమెంట్స్ ద్వారా మనకు ఫామ్ అయ్యే టోటల్ ఆర్డర్డ్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెట్ ను మనం ఏమన్నా కార్టీజియన్ ప్రోడక్ట్ అన్నమాట.
అర్థమవుతుందమ్మా? కాబట్టి లెట్ A, B be 2 non-empty sets. 2 non-empty sets. And the set of all ordered pairs A, B such that A belongs to A and B belongs to B is called the Cartesian product of A, B. The Cartesian product of A and B. And it is denoted by A cross B. దీని క్రాస్ అని చదువుతాం. A cross B లేదంటే ఇక్కడ రాసుకోండి A cross B అని చదువుతాం. అండి సింబల్ పేరు క్రాస్. కాబట్టి నెక్స్ట్ లైన్ లో దట్ ఈస్ A cross B ఈక్వల్ టు ఏమని చెప్తామంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ A, B సచ్ దట్ A belongs to A and B belongs to B అని చెప్తాం. ఏమా ఒక ఎగ్జాంపుల్ if A equal to 1, 2, 3, B equal to 4, 5, then A cross B equal to ఏం చెప్పుకున్నామమ్మా 1, 4, 1, 5, 2, 4, 2, 5, 3, 4, 3, 5. ఏమా నెక్స్ట్ అలాగే ఇంకో విషయం చెప్పుకున్నాం. ఒక సెట్ కనుక ఎంటీ సెట్ అయిందంటే కార్టీసియన్ ప్రోడక్ట్ కూడా ఏమైపోతుంది? ఎంటీ అయిపోతుంది. అలాగే ఈ ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమి ఇండికేట్ చేస్తాయి? కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అవుతాయి, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అవుతాయి. సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ ఆఫ్ బి అవుతాయి. అలాగే చూద్దాం. ఇప్పుడు నోట్ అన్న నోట్ లో ఫస్ట్ వన్ if A equal to 5 or B equal to 5, then A cross B equal to 5. ఏమా నెక్స్ట్ రెండవది if n of A equal to m and n of B equal to n, then n of A cross B equal to m into n, లేదంటే n of A into n of B, n of B that equal to mn, లేదంటే m into n, m into n. ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. ఇంకా అయ్యో ఇంకో ఎగ్జాంపుల్ అవసరం చెప్పింది ఇక్కడ రాసేసి ఇక్కడే రాసేద్దాం అమ్మా. హియర్ n of A equal to 3, n of B equal to 2, then n of A cross B equal to 2 into 3 equal to 6 అవుతుంది. అంతే. దట్ ఈక్వల్స్ n of A into n of B. ఏమండి దీని కూడా ఈసారి థర్డ్ పాయింట్ అన్న. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది మన కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదమ్మా. అంటే ఏ క్రాస్ బి అన్నా బి క్రాస్ ఏ అన్నా సేమ్ ఉండదు.
అర్థమవుతుందా? ఇంకా ఆర్డర్ పేర్స్ కదా, ఇక్కడ మెయిన్ ఆర్డర్కి ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ అవుతుంది. చూద్దాం. A cross B not equal to B cross A. Cartesian product sets is not commutative. ఏమండి? కానీ మరొక విషయం ఏంటంటే ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ బి క్రాస్ ఏ కాంపిటేటివ్ బాగానే ఉంది, నాట్ కాంపిటేటివ్ బాగానే ఉంది. కానీ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నా ఎన్ ఆఫ్ బి క్రాస్ ఏ అన్నా ఒకటే. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నా ఎన్ ఆఫ్ బి క్రాస్ ఏ అన్నా ఒకటే. అంటే ఏ క్రాస్ బి బి క్రాస్ ఏలు ఏమవుతాయి? ఈక్వలెంట్ సెట్స్ అవుతాయా, ఈక్వల్ సెట్స్ అవుతాయా? చెప్పాలి అమ్మా. ఏ క్రాస్ బి బి క్రాస్ ఏలు ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయా, ఈక్వల్ సెట్స్ అవుతాయా? Equivalent Equivalent sets. sets. వెరీ గుడ్. కాబట్టి మనకి తర్వాత 4th పాయింట్ ఏం రాద్దాం అంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి క్రాస్ ఏ. సో ఏ క్రాస్ బి కామా బి క్రాస్ ఏ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. ఏమండి? నెక్స్ట్ ఈసారి రిలేషన్ గురించి చెప్పుకుందాం అన్న. అలాగే ఇంకొకటి సార్ ఈక్వల్ సెట్స్ కూడా అవుతాయి కదా సార్? ఈక్వల్ సెట్స్ అయిపోతాయా విఘ్నేష్? ఎస్ సార్. ఈక్వల్ సెట్స్ సారీ బిఎన్టీ. ఓకే ఓకే సార్. ఏం సరే. ఇప్పుడు ఈసారి ఇంకొకటి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో చెప్పుకుంటే ఉపయోగం ఉంది. రిలేషన్స్ కావాలి. సరే ఈసారి రిలేషన్ అమ్మా. ఈసారి చెప్పుకునేది మనం రిలేషన్ అంటే ఏం చెప్పాము? ఈ కార్టీజియన్ ప్రోడక్ట్ యొక్క ఏ సబ్సెట్ అయినా సరే మనం రిలేషన్ ఉంటామని చెప్పాం. కాబట్టి ఎనీ సబ్సెట్ ఆఫ్ A cross B is called a relation from A to B. And next, the number of relations from A to B is ఏమవుతుందండి అనుకున్నాం? 2 power n of A cross B. 2 power n of A cross B. ఏమండి? ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, అప్మాట నేనే చెప్పడం. అమ్మా ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఆకాష్ then A cross B equal to A comma 1 B comma 1. ఏమండి? కాబట్టి రిలేషన్స్ ఏమవుతాయంటే the number of relations
from A to B equal to 2 power n of A cross B అమ్మాయి. టూ పవర్ n of A cross B అమ్మాయి. అంటే 2 పవర్ n of A cross B అంటే ఎంత 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తాయి అని చెప్పి అది ఆ రిలేషన్స్ ఏంటో కూడా రాద్దాం. ఇది రాసిన పరంగా అమ్మాయి 5K పెట్టండి సార్. నెక్స్ట్ ఈసారి ఆ రిలేషన్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయో చెప్పుకున్నాం, అవి ఏంటో రాద్దాం. ద రిలేషన్ సార్ సౌండ్ వస్తున్నాయి చూడండి వెనక. ద రిలేషన్ సార్ ఏమవుతాయమ్మా? ఫస్ట్ది ఎంటీ సెట్, తర్వాత A, 1 A, 1 తర్వాత B, 1 తర్వాత A, 1, B, 1. ఇది R1 అనండి, ఇది R2 ఈక్వల్ టు, ఇది R3 ఈక్వల్ టు, మీరు క్లారిటీగా రాసుకోండి. ఇది R4 ఈక్వల్ టు ఏమండి. నెక్స్ట్ ఈసారి ఫంక్షన్ అమ్మాయి ఫంక్షన్ అనేది కూడా రిలేషన్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఎనీ రిలేషన్ ఫ్రమ్ A to B in which ఏం చెప్పాను, 2 డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ కి సేమ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఉండకూడదని చెప్పాను. ఇన్ విచ్ నో 2 డిఫరెంట్ ordered pairs have the same first element. Then the relation is called a function. ఏమండి? నెక్స్ట్ దీన్ని మనం ఇంటర్మీడియట్ డెఫినేషన్ ఎలా చెప్తామంటే, let A and B be 2 non-empty sets. అని తీసుకున్నాను. A relation F from A to B is said to be a function. ఫంక్షన్ ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ for each element
x belongs to A, there exists unique y belongs to B, unique y belongs to B such that f of x equal to y, or x comma y belongs to f. అలా కూడా రాయొచ్చు. x comma y belongs to f అన్న f of x equal to y అన్న రెండు ఒకటే. అర్థమవుతుంది ఏమండి? ఇది ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి? ప్రతి x బిలాంగ్స్ టు మొదటి సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా రెండో సెట్ లో ఏంటంటే ఒక యూనిక్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగానే f of x equal to y అయ్యాలి, లేదంటే మ్యాపింగ్ అయ్యాలి. ఏమండి? అర్థమవుతుందండి? Yes, sir. It is denoted by f from A to B, లేదంటే f is mapping from A to B, లేదా f is function from A to B. ఎలాగైనా చదవచ్చమ్మా. ఏమా? హియర్ ఏనేమంటాం మనం? A is called domain, and B is called codomain of the function. Codomain of the function. Codomain of the function. Codomain of the function. ఏమండి? లేదంటే కోడోమైన్ ఆఫ్ ఎఫ్ అలా కూడా అనొచ్చు. కోడోమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ అలా అయినా అనొచ్చు. ఏమండి? తర్వాత ఇక్కడ ఈసారి మనం ఇమేజ్ ప్రీ ఇమేజ్ గురించి మాట్లాడదాం. ఇంకో విషయం, ఎక్స్ అనేది ఏలో తీసుకుంటే ఎఫ్ను అప్లై చేయగా వచ్చే ఎలిమెంట్ ఎందులో ఉంటుంది? బిలో ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. Let x belongs to A, then f of x belongs to B. And if f of x equal to y, then ఇక్కడ f of x equal to y అయినప్పుడు y ని ఏమంటాం మనం? ఇమేజ్ ఆఫ్ x అంటాం. y is called the image of x. Note and write like this. Note is called the image of x, and x is called the pre-image of y. The pre-image of y. And x is called the pre-image of y. And next, ఈసారి మనం రేంజ్ గురించి చెప్పుకుందాం అమ్మా. రేంజ్ అంటే ఏం చెప్పాను? ద సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇస్ కాల్డ్ ఏ రేంజ్ అని చెప్పాను నేను. ఏమండి? ద సెట్ ఆఫ్ ఆల్ images of a function is called a range. ఏమండి? ఇది మనం సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తాం. చూద్దాం. Let f from A to B be a function, then f of A equal to f of x such that x belongs to A. అంటే ఏ అనే సెట్ లో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ మీద ఎఫ్ ని అప్లై చేయవచ్చు. ఎలిమెంట్ బిలో ఉంటుంది కాబట్టి ఆ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఏమంటాం మనం? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కాదు, బిలో ఉన్న ఎలిమెంట్స్ తో మ్యాప్ అయ్యే అదే బిలో ఏ ఎలిమెంట్స్ కి అయితే మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ ఏమంటాం మనం? ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్ ని రేంజ్ అంటాం అన్నమాట. ఈస్ కాల్డ్
the range of f. Example రాద్దాం. The range of f. ఏమండి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. మీకు ఫంక్షన్ అంటే డెఫినేషన్ అర్థమైంది కదా? Yes, sir. మామూలు మాటలో చెప్పనా యూనిక్ ఇమేజ్ ఇన్ బి అని అక్కర్లేదు కదా. ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి అని చెప్పనా, అయితే ఇక్కడ రాద్దామా? దట్ ఈస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. యూనిక్ ఇమేజ్ ఇన్ బి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. let a equal to 1 2 3 4 5 and b equal to 1 8 27 64 125 తర్వాత 216 అంతే. And f from a to b is defined by f from a to b is defined by f of x equal to x cube for all x belongs to a. And then ఇప్పుడు ఏమవుతుంది చూడండి. f of 1 ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? లేదంటే f of a రేంజ్ డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దెన్ చూడండి, అంటే f of 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 క్యూబ్ అంటే 1, f of 2 ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8, f of 3 ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 27, అలాగే f of 4 అంటే 4 క్యూబ్ ఈక్వల్ టు 64, f of 5 అంటే 5 క్యూబ్ అంటే 125. ఏమా ఇప్పుడు దీన్ని మనం మ్యాపింగ్లో ఎలా నోట్ చేస్తామంటే మొత్తం ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నాను, చూసుకోండి. అమ్మో సరిపోదాం. సిక్స్టీ 125 216. 1 అనేది 1కి మ్యాప్ అవుతుంది, 2 8కి మ్యాప్ అవుతుంది, 3 27 మ్యాప్ అవుతుంది, 4 64కి మ్యాప్ అవుతుంది, 6 125కి మ్యాప్ అవుతుంది అమ్మా. ఏమా ఇప్పుడు ఇందులో మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ మాత్రమే, ఇమేజెస్ మాత్రమే మనం ఏమంటాం? రేంజ్ అంటాం. కాబట్టి ఏమవుతుందంటే ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు లేదా ద రేంజ్ ఈక్వల్ టు f of a equal to set of f of 1 comma f of 2 comma f of 3 comma f of 4 comma f of 5 that equals 1 comma 8 comma 27 comma 64 comma 125. ఒక ఎలిమెంట్ ఎందుకు ఎక్కువ రాశానంటే డొమైన్లో కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజ్ కాదు, కేవలం ఏ ఎలిమెంట్కి అయితే మ్యాప్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ అవి మాత్రమే రేంజ్ అవుతాయి. ఇదేమో కోడొమైన్ అంటాం, ఇది డొమైన్ అంటాం. ఏమా అదే రాసుకోండి స్పీడ్గా. ఇప్పుడు ఫంక్షన్ కాని ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, let f from z to n is defined by f of x equal to x square for all x belongs to
Z, then Z అంటే మనం ఏం తీసుకోవచ్చు అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ తీసుకోవచ్చు ఏమండి అలాగే ఇప్పుడు f ఆఫ్ -3 ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, సారీ 9 అవుతుంది. నెక్స్ట్ f ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. f ఆఫ్ -1 అంటే -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. f ఆఫ్ 0 స్క్వేర్ అంటే 0 అంటే 0 స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. f ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. f ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. f ఆఫ్ 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఏమండి దీన్ని బట్టి మనకి సెట్ ఎలా వస్తుందంటే f z n 1 2 3 4 5 6 7 8 9 అక్కడ వరకు చాలు అండ్ సో ఆన్ ఇది అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. ఏమండి ఇక్కడ -3 వచ్చి దేనికి మ్యాప్ అవుతుంది? 9కి మ్యాప్ అవుతుంది. -2 వచ్చి 4కి మ్యాప్ అవుతుంది. -1 ఏమో 1కి మ్యాప్ అవుతుంది. 0 దేనికి మ్యాప్ అవ్వదు, 1 1కి మ్యాప్ అవుతుంది, 2 4కి మ్యాప్ అవుతుంది, 3 9కి మ్యాప్ అవుతుంది. ఏమండి కాబట్టి హియర్ the element 0 in domain has no image in codomain. So f from z to n is not a function. అంతేనమ్మా ఏమే ఈ 1 ఏమంటాం? ఇమేజ్ ఆఫ్ 1 అంటాం. ఇమేజ్ ఆఫ్ 1. ఈ 4 ఏమంటాం? ఇమేజ్ ఆఫ్ 2 అంటాం. ఏమండి ఈ 2 ఏమంటాం మనం? ప్రీ ఇమేజ్ ఆఫ్ 4 అంటాం. జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి ఈ విధంగా మనకి అయింది. తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పుకోవచ్చు అమ్మా. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇందులో ఫస్ట్ వన్ 1 ఫంక్షన్ ఉన్నాయి. వన్ ఫంక్షన్ అంటే ఏం చెప్పాం? డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి అని చెప్పాం. ఏమండి let f from a to b be a function అని తీసుకున్నాను. తర్వాత if different elements in a have different images in b, then f from a to b is called లేదంటే f is called ఏదైనా చెప్పచ్చు. then f is called అలా అయినా చెప్పచ్చు. f is called an onto function. onto function is called a 1 function, or injection. ఏమండి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఎగ్జాంపుల్ అలా కాదు. ఇప్పుడు ఈ 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయడం కోసం ప్రాసెస్ ఏంటో చూసుకుని ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పడానికి బాగుంటుంది. ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇంజెక్షన్ అని చెప్పాలంటే లేదా 1 ఫంక్షన్ అని చెప్పాలంటే ఎఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నేను చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే x1, x2 belongs to A and f of x1 equal to f of x2 implies x1 equal to x2 అలా చెప్పాలి. ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. లేదా ఆర్ x1, x2 belongs to A and ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్ టు అని తీసుకోవాలి. x1 నాట్ ఈక్వల్ టు x2 ఇంప్లైస్ f of x1 నాట్ ఈక్వల్ టు f of x2 అని చెప్పాలి. అలా చెప్తే నాకు ఏమైనట్టు ఆ ఫంక్షన్ 1 ఫంక్షన్ అయినట్టు. ఇది ప్రాసెస్ జనరల్గా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు. అలా కాకుండా సెట్ పరంగా ఇస్తే ఎలా చెప్పాలో చూద్దాం. సెట్ పరంగా ఇస్తే ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 బి ఈక్వల్ టు 2 4 6 అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ డిఫైన్డ్ బై f of x equal to 2x for all x belongs to A. అంటే A లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. దెన్ అప్పుడు ఏమవుతుంది? f of 1 equal to 2 into 1 అంటే 2 అవుతుందమ్మా. అలాగే f of 2 equal to 2 into 2 అంటే 4 అవుతుందమ్మా. అలాగే f of 3 equal to 2 into 3 అంటే 6 అవుతుందమ్మా. కాబట్టి మ్యాపింగ్ ఏమవుతుందంటే అమ్మ ఫంక్షన్ అన్న మ్యాపింగ్ అన్న ఒకటేనా మరి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఎక్కడైనా ఫంక్షన్ అని రాసిన చోట తర్వాత మ్యాపింగ్ అని రాసుకోండి. అంతకు ముందు ఫంక్షన్ డెఫినేషన్ రాశారు కదా, అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో డెఫినేషన్ రాసిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో బ్రాకెట్ లో ఆర్ మ్యాపింగ్ అని రాసుకోండి. చెప్పింది అర్థమైందమ్మా ప్రోగ్రామ్? ఎస్ సార్ 36 ఏమండి? therefore ఇక్కడ రాద్దాం. therefore f from a to b is a 1 function. ఏమండి? ఇప్పుడు 1 కాంతి తీసుకుంటాను. ఆ తర్వాత డిఫైన్ చేసినప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఎలా చేయాలో ఈ ప్రాసెస్ బట్టి అదో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మొత్తం 3 ఎగ్జాంపుల్ చెప్తాను. త్వరగా రాయండి. ఈసారి కాని ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఆ తర్వాత మనం ప్రొసీజర్ ద్వారా చేసే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. రెండో ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేను ఈసారి ఆర్డర్ పేరు తీసేసుకుంటానమ్మా. ఎఫ్ ఈక్వల్ టు 1A 2B 3C 4C అలా తీసుకున్నాను. నేను ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం జామెట్రికల్గా రిప్రజెంట్ చేయాలి. ఇది ఏ అనుకుంటాను, ఇది బి అనుకుంటాను. ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ 1 2 3 4, సెకండ్ సెట్ లో ఏ బి సి, 1A 2B 3C 4C. ఇది ఇంతకీ ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవుతుందా? అవుతుందమ్మా. కానీ మరి 1 1 అవుతుందమ్మా? అవదు.
it is not a 1-1 function. 1-1 function, since the elements 3, 4 have same image C. That is f of 3 equal to f of 4 equal to C. అందువల్ల ఏమండి తర్వాత ఈసారి ప్రొసీజర్ ప్రకారం let f from n to n is defined by f of x equal to 2x plus 1 for all x belongs to n. ఇప్పుడు ఇది 1-1 ప్రకారం అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం లెట్ x1, x2 బిలాంగ్స్ టు డొమైన్ అంటే n తీసుకోవాలి అండ్ ఈసారి ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటాను f of x1 equal to f of x2 అని తీసుకుంటాను నేను f of x1 అంటే ఇక్కడ x ఉంటే 2x plus 1 వచ్చింది x1 ఉంటే 2x1 plus 1 వస్తుంది అలాగే x2 ఉంటే 2x2 plus 1 అని వస్తుంది ఈ 1 క్యాన్సిల్ అయిపోతే 2x1 equal to 2x2 అవుతుంది 2 క్యాన్సిల్ అయిపోతే x1 equal to x2 అవుతుంది ఏమండి అంటే ఇప్పుడు మనం f of x1 equal to f of x2 అని బయలుదేరితే నాకు ఏమని వచ్చింది x1 equal to x2 అని వచ్చింది for all x1, x2 belongs to domain. Therefore f from n to n is a 1-1 function. A 1-1 function. ఏమండి అదే మీరు కాంతి కావాలనుకోండి f of x equal to x square అని చెప్పి డిఫైన్ చేసుకోండి x square అని డిఫైన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే x1 square equal to x2 square అవుతుంది x1 equal to plus or minus x2 అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ x2 అంటే నెగిటివ్ వాల్యూస్ మనకు నేచురల్ నెంబర్స్ లో ఉండవు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు n కాబట్టి f is not a 1-1 ఫంక్షన్ అలా కూడా చెప్పచ్చు ఏమండి నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అన్న ఫోర్త్ క్వశ్చన్ ఏంటి తర్వాత 1-1 అయిపోయింది ఈసారి ఆన్ టు ఫంక్షన్ or surjection onto function or surjection onto function అంటే ఏం చెప్పాం every element in B has at least one pre-image in A అంతేగా చూద్దాం let ఇలా అవుతుంది a function f from A to B is said to be an onto function if every element in codomain లేదంటే every element in B has at least one pre-image in A. One pre-image in A. అంతేగా అంటూ అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి హ్యాస్ అట్లీస్ట్ వన్ pre-image in A ఉండాలి దీన్ని మనం ఎలా చెప్తామంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ y belongs to B there exists symbol అనేది there exists at least one x belongs to A such that f of x equal to y ఏమండి f of x equal to y అయ్యేలాగా కనీసం ఒక ఎలిమెంట్ అయినా A లో ఎగ్జిస్ట్ అవ్వాలి ఏమండి x అనేది ఏమండి ఇలా అయినా చెప్పచ్చు లేదా ఆర్ ఏమని చెప్పాను రేంజ్ ఈక్వల్ టు కోడోమైన్ అవ్వాలి if the range of f equals codomain B then f is called an onto function. The function f is called an onto function or surjection.
ఆర్ సబ్జెక్షన్. ఏమండి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఏం చేద్దాం. చూడండి example let a equal to 1 2 3 4 5 and b equal to 3 5 7 9 11 and f from a to b is defined by f of x equal to 2x plus 1. Then 2x plus 1. Then f of 1 equal to ఎంత అవుతుంది? 2 into 1 plus 1 that equal to 3 అవుతుంది. f of 2 into 2 plus 1 that equal to 5 అవుతుంది. f of 3 equal to 2 into 3 plus 1 that equal to 7 అవుతుంది. అలాగే f of 4 equal to 2 into 4 plus 1 that equal to 9 అవుతుంది. f of 5 equal to 2 into 5 plus 1 that equal to 11 అవుతుంది. ఏమండి దీన్ని మనం మ్యాపింగ్లో ఎలా రాస్తామంటే f 1 2 3 4 5 ఇది 3 5 7 9 11 ఏమండి అలాగే ఇప్పుడు రేంజ్ ఈక్వల్ టు రేంజ్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 ఎఫ్ ఆఫ్ 5 అంటే దీని బదులు మనం ఏ రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 5 7 9 11 అంటే మొత్తానికి కోడోమైన్కి ఈక్వల్ అయిందిగా. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ నాన్ టు ఫంక్షన్. దేర్ఫోర్ నెక్స్ట్ లైన్లో రాసుకోండి మీరు ఎఫ్ ఈజ్ ఏ నాన్ టు ఫంక్షన్. అయ్యో నాన్ టు ఫంక్షన్ ఇది నెక్స్ట్ లైన్లో రాసుకోవాల్సిన సంగతి. రాసుకోండి స్పీడ్. Example 2. Example 2 ఏంటంటే వాడు ఎలా ఇచ్చాడమ్మా? f equal to 1 a 2b 3a 4c అని ఇచ్చాడు. అయితే ఇక్కడ దీనికన్నా ముందు ఇఫ్ a ఈక్వల్ టు 1 2 3 4 and b equal to a b c d, then f equal to ఇది is not a onto function. ఎందుకు చూద్దాం. అబ్బా ఎఫ్ కరెక్ట్గా వచ్చింది రాయకుండా. ఎఫ్ ఏ బి 1 2 3 4 ఏ బి సి డి 1a 2b 3a 4c. ఇక్కడ చూడండి డి అనే ఎలిమెంట్కి మ్యాప్ అయ్యేలాగా డొమైన్లో ఏమి ఎలిమెంట్లు లేవు, లేదా డి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ లేదు, కాబట్టి ఇది ఆంటు ఫంక్షన్ కాదు. సిన్స్ డి హ్యాస్ no premise లేదా. సో
రేంజ్ నాట్ ఈక్వల్ టు కోడమైన్. రేంజ్ ఈక్వల్ టు అంటే ఏబిసి వస్తుంది, కోడమైన్కి ఈక్వల్ కాదుగా, కోడమైన్. అర్థమైందా మరి? నెక్స్ట్ మూడోది ఏం చేద్దామంటే let f from n to n is defined by f of x equal to 3x plus 2, then 3x plus 2 అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆన్ టు ఫంక్షన్ అవునా కాదా అని చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక మనకి డొమైన్ లో ఉందనుకోండి, అప్పుడు అది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. లేదనుకోండి ఆన్ టు ఫంక్షన్ కాదు. అంతే. చూద్దాం. ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు, నేనే చెప్పేస్తాను, ఎందుకంటే 3తో చేసినప్పుడు డివైడ్ అవుతుంది కాబట్టి అవుదాం. చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాం. వై అని తీసుకుని దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఇలా వస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది అనమాట. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ చెప్పాలి నేను, కానీ గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఇలా వస్తే ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది. 1/f కదా, 1/f అంటే ఎఫ్ ఇన్వర్సే కదా, అలా రాసుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే 3x plus 2 ఈక్వల్ టు వై. దీని నుండి 3x ఈక్వల్ టు వై మైనస్ 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 2/3. ఏమండి? నాకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, వై అనేది కోడొమైన్లో తీసుకున్నాను అనుకోండి, ఎన్లో తీసుకున్నాను అనుకోండి, ఈ వైకి మ్యాప్ అయ్యేలాగా నాకు డొమైన్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అవునా? మరి డొమైన్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డొమైన్లో ఎలిమెంట్ ఏ ఫామ్ లో ఉంది? వై మైనస్ 2/3 ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను అనుకోండి, ఈ 1కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఏమై ఉండాలి? ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? -1/3 అవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ వై వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, మరి వై వాల్యూ తీసుకుంటే 1 తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2/3 అంటే -1/3 అవుతుంది. -1/3 అనేది ఎలా ఉంటుందా? ఉండదు కదా. n. కాబట్టి therefore f from n to n లేదంటే f is not an onto function. Not an onto function. ఏమా? అదమ్మా విషయం. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఆంటు ఫంక్షన్ అయిపోయింది. ఈసారి బైజెక్షన్ అమ్మా. బైజెక్షన్ లేదా బైజెక్టివ్ ఫంక్షన్ ఎలా అయినా అనొచ్చు. బైజెక్షన్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాము మనం? ఫంక్షన్ బోత్ 1 1 అండ్ ఆన్2 అయితే దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఏమండి? ఈ ఫంక్షన్ f from a to b is both 1 1 and onto 1 1 and onto, then f is called a bijection. ఏమండి? ఆర్ ఈ బైజెక్షన్ కు మరో పేరు ఏంటంటే 1 to 1 ఫంక్షన్ అమ్మా. సారీ, 1 to 1 ఫంక్షన్. 1 to 1 ఫంక్షన్ ఎలా వచ్చిందంటే 1 1 ఫంక్షన్ మధ్యలో 2 వచ్చింది. ఎందుకు 2 వచ్చిందంటే ఆన్2లో 2 ఉంది కదా, అది 1 to 1 ఫంక్షన్. అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అయితేనే అవుతుంది మరి. ఏమో, లేకపోతే బైజెక్షన్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అయ్యేది అవంది కూడా చెప్పుకుందాం. ఎగ్జాంపుల్
let f from z to z is defined by f of x equal to x square for all x belongs to z అని చెప్పి డిఫైన్ చేశారు. ఇప్పుడు ఇలా తీసుకుంటే మరి z లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి డొమైన్ లో and so on -3 -2 -1 0 1 2 3 and so on అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ అమ్మో ఇది ఆంటూ కూడా అవుతుంది. -3 తీసుకుంటే ఇది ఆంటూ అవ్వదు 1 1 అవ్వదు 2 అవ్వదు. ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు f of -3 ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. f of -2 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. f of -1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. f of 0 ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది. f of 1 అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. f of 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. f of 3 అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అవుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఉదాహరణ ఒక చూద్దాం. and so on -3 -2 -1 0 1 2 3 and so on and so on -3 -2 -1 0 1 2 3 and so on. చూడండి ఇప్పుడు ఇక్కడ -3 తీసుకుంటే 9కి మ్యాప్ అయింది. ఇది 9 ఇది ఎక్కడ తీసుకుందాం 9 తర్వాత 4 కూడా తీసుకుందాం. ఇక్కడ కూడా అంతే -3 9 మ్యాప్ అయింది. తర్వాత -2 4 మ్యాప్ అయింది. -1 1కి మ్యాప్ అయింది. 0 0కి మ్యాప్ అయింది. 1 1కి మ్యాప్ అయింది. 2 4కి మ్యాప్ అయింది. 3 9కి మ్యాప్ అయింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా అసలే? త్వరగా చెప్పాలమ్మా టైం లేదు. అవుతుంది. ఫంక్షన్ అవుతుందా? అవుతుందిగా ఏమా ఫంక్షన్ అవుతుంది. మరి 1 1 అవుతుందా? అవ్వచ్చు. ఎందువల్ల? 1 ఇమేజ్ లేదు. మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ కి ఒకే ఇమేజ్ ఉంటుంది. అదే మోర్ దాన్ 1 ఎలిమెంట్ కి ఒకే ఇమేజ్ ఉంటుంది అన్నమాట. అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉంటుంది. -3 కి కూడా అదే ఇమేజ్ 9. అలాగే -2 కి 2 కి కూడా 4 ఇమేజ్. -1 కి 1 కి కూడా అదే ఇమేజ్. కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి కాబట్టి సేమ్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి 1 1 అవుతుంది. మరి ఆన్ టు ఎందుకు అవుతుందని చెప్పండి. ఇది చెప్తే ఇది అర్థమైనట్టే మీకు. చెప్పండి -3 కి -2 -1 కి ఇమేజ్ లేదు కదా సార్? ఏ ఇమేజ్ లేదా? ప్రీ ఇమేజ్ లేదా? ప్రీ ఇమేజ్ వెరీ గుడ్. చాలు మాత్రం అర్థమైతే నాకు చాలు. కానీ అది ప్రీ ఇమేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ -3 -2 అలా నెగిటివ్ వాల్యూస్ తీసుకున్న దేనికి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఎందుకంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా పాజిటివ్ నెంబర్ అవుతుంది తప్ప నెగిటివ్ నెంబర్ అవ్వదు. కాబట్టి నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఇమేజెస్ ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఇది ఆన్ టు కూడా కాదు. కాబట్టి it is not a 1 1 function 1 1 and onto function since f of -3 equal to f of 3 equal to 9 ఇది ఒక కారణం రాశాను. సో it is not 1 1. అలాగే ఎవ్రీ దాన్ని ఏమన్నారు మనం నాన్ పాజిటివ్ ఎలిమెంట్ has no preimage in domain. So it is not an onto function. Right?
సార్ పేపర్ పైకి పెడతా. సరే. పేపర్ సెకండ్ పార్ట్ చివరికి జరిపేస్తాయి లాస్ట్. ఆపేస్తాను ఇక్కడ. రెండవది ఎగ్జాంపుల్ 2. let a equal to ABCD, B equal to 4 5 6 7 and F equal to A6 B5 C7 D4. Therefore F is both 1 1 and on 2. Therefore F is a, అవును ఇందాక ఈ స్టేట్మెంట్ లాస్ట్ లో రాయమన్నాను. therefore F is not a bijective function రాసారా ఆ ఎగ్జాంపుల్ లాస్ట్ లో. F is not a bijective function రాయండి. అది అంతకు ముందుది bijective function వాడు కాకపోయినా పోయినట్టే. therefore F is a bijection లేదా bijective function. బైజెక్టివ్ ఫంక్షన్. ఏమండి దీంతో ఆపుదాం.